మరి గాలి వీస్తుండడం మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు. ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తా ఉన్న ప్రతి పాలసీ, ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా మనం ఈరోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన గురించి అందరికి కూడా తెలుసు. 1984లో జరిగింది. నివాస ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఏ విధమైన ఒక పెద్ద ప్రమాదం జరిగింది కేవలం ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకోవటం వల్ల. అదేవిధంగా మనం చూసాము విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటన మొన్న ఈ మధ్యలో 2020లో బఫర్ జోన్ లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై పక్షుల్లా రాలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా మినమాట ట్రాజెడీ, జపాన్లోని పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో, న్యూరలాజికల్ డిసార్డర్స్తో అంగవైకల్యానికి గురైంది అధ్యక్ష. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మూసీ నదికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ మొదలైంది ఆ నీటి కాలుష్యానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రాంతవాసులు. ఇదే జంట నగరాలకు సంబంధించిన ప్రాంతవాసులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా మినమాట ట్రాజెడీ ఇన్ జపాన్ ఇప్పటికి కూడా ఆ భయంకరమైన మెమరీస్గా మిగిలిపోయినాయి అధ్యక్ష. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్లో, నేను యాజ్ ఇండస్ట్రీ మినిస్టర్గా మాట్లాడుతున్నాను అధ్యక్ష. వి వుడ్ లైక్ టు కరెక్ట్ ఇట్. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ కానీ మెర్క్యూరీ కానీ ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ ఏక్యూఐకి సంబంధించి ఎందుకు మళ్ళొక్కమారు జలుబు వచ్చిందా 2 రోజుల్లో అంటే, ఈరోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179, 200 వరకు పోయి